హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. ఒక చక్కటి వాతావరణంలోకి అయితే తీసుకొని వెళ్తున్నాము. చూడండి, ఈ వీడియో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడండి ఈ అద్భుతం. చెరుకు రసంతో బెల్లం తయారీ విధానం అంతా చూపిస్తానండి ఈ వీడియోలో. అవే కాకుండా ఇంకా చాలా ఆరోగ్యానికి సంబంధించిన తిరుబండారాలు, చెక్కిలాలు, నెప్పట్లు ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ చూపిస్తాను మీకు ఈరోజు. చూడండి, చెరుకు అయితే అక్కడైతే చెరుకులు అయితే కొట్టి క్లీన్ చేసి ట్రాక్టర్కి అయితే వేస్తున్నారండి. ఈ చెరుకే కాదండి, ఇంకా అక్కడ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల పంటలు అయితే పండిస్తున్నారండి. చెరుకు తోట అయితే చాలా పెద్దగా ఉందండి. ఇదే కాకుండా అటు సైడ్ కూడా చాలా అయితే ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉందండి ప్లేస్ అయితే. చూడండి, ఎర్ర నేల చాలా బాగా అయితే పంట వస్తుందండి. ఇట్లా మట్టి ఉంటే చాలా బాగా చెట్టు బాగా అందంగా వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఎర్రగడ్డ అయితే పెడుతున్నారు. ఇక్కడ చూడండి, అనప చెట్టుకు తాడు కడుతూ ఉన్నారు. చూడండి, ఇంకైతే ఇక్కడైతే చాలా పెద్ద బావి ఉందండి. చూడండి, ఏంటి బావి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇది వీళ్ళు ఇక్కడ పొలాలకు అన్నట్టుకు ఈ వాటర్ వేస్తారండి. న్యాచురల్గా ఇక్కడంతా పొలాలకు అన్నట్టుకు ఈ వాటర్ అయితే వదులుతారండి. న్యాచురల్గా ఏ మందులు మాకులు వేయకుండా న్యాచురల్గా పండిస్తారండి. ఇక్కడ ఆవు పేడ, ఆవు గంజరము, వేపాకు మిక్సింగ్ చేసి అంత న్యాచురల్గా వాటర్ అయితే పంపిస్తారండి పొలాలకు. ఆకు చూడండి, న్యాచురల్గా సబ్బులు తయారు చేస్తారండి ఈ ఆకుతో. చెక్కిలాలు అయితే తయారు చేస్తున్నారండి. ఇక్కడ చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ పండించింది పంట అంతా క్లీన్ చేసి అవి వెయిట్ చెక్ చేస్తున్నారు. ఇందాక సీసా చూపించాను కదా, వాటిల్లో రాళ్ళు మట్లు న్యాచురల్గా వాటర్ ప్యూరిఫై అండి. ఆ డబ్బాలు కూడా అమ్ముతున్నారు. ఈ మట్టి కుండలు కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ చాలా బాగా చేశారండి. ఏదైనా చాలా అందంగా ఉన్నాయండి. చూడండి, వాళ్ళు న్యాచురల్గా తయారు చేసేటివి ఇవన్నీ. హనీ, చెక్కిలాలు అక్కడ రెడీ చేసి ఇక్కడ ఒక మార్కెట్ లాగా పెట్టేసి హౌస్ అండి ఇది. హౌస్లో ప్యాకెట్లన్నీ వాళ్ళే ఓన్గా న్యాచురల్గా పండించేటివి ఇవన్నీ. వాళ్ళంతా తయారు చేసి సబ్బులు, బాడీ లోషన్స్, ఆయిల్, షాంపూలు, మనం తినే చెక్కిలాలు, బెల్లము చాలా బాగా తయారు చేస్తారండి ఇవన్నీ వీళ్ళు. చూడండి, ఇక్కడికైతే చాలామంది అయితే కార్లలో వస్తున్నారండి ఇవన్నీ తీసుకెళ్ళడానికి. న్యాచురల్స్ అని చూడండి, చాలా బాగా అయితే ఉంది. సద్ద రొట్లు, ఈ పొయ్యిల మీద చాలా అయితే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. చూసేదానికి కూడా బాగున్నాయి. మేము కూడా పర్చేస్ చేసామండి ఇక్కడికి వెళ్ళి. చాలా అయితే బాగున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉందండి ప్లేసు. చూడండి, మా అమ్మగారు ఏదో ఒలుస్తున్నారు, మా ఆయన అడుగుతున్నారు. అదేదో చేస్తున్నాం నాయన, సబ్బులకు అగరబత్తీలు, బత్తీలు. ఎప్పుడైనా విజిట్ చేయొచ్చండి ఇక్కడ. చూడండి, మనం ఇంకా బెల్లం ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. స్టాండ్ ఎత్తింది, చెరుకులు అయితే లోడ్ అయితే వచ్చేసింది, ఆడ దించిందండి.
దానికైతే ఆడుతున్నారు. వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. బాగానే ఉంది. స్టార్ట్ అయితే చేశారు. చెరుకు పాలన్నీ తీసి పొయ్యిల పైన అయితే వేసేసారండి. చూడండి, ఇక్కడ కూడా వర్కర్స్ చాలామంది ఉన్నారండి. మా ఆయన అయితే చూస్తున్నాను. ఒక లోడో 2 లోడ్లో వచ్చి చెరుకులు అయితే తోలేసిపోయినారండి. ఇంకా అక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు చెరుకులు. స్టార్ట్ అయితే చేసేసారు. ఉడుకుతుంది. అది చూపిస్తాను నీట్గా. మిక్సింగ్ అగ్గి అయితే వెలిగిస్తానే ఉన్నారు. ఆ చెరుకు తొక్కలే తీసి అవే అగ్గి పెడతాన్నారు వాళ్ళు. కట్టెలు గిట్టెలు అవి ఏం అవసరం లేదు. చెరుకు రసం తీసిన చెక్కలతోనే వాళ్ళు అవి వెలిగిస్తున్నారు పొయ్యిలు. మామూలుగా అయితే ఏదో చేస్తారు కదా. ఎలా చేస్తున్నారో చూస్తున్నామండి. అదంతా చూస్తున్నాము తిరిగి. ఇదంతా ఫస్ట్లోనే తయారు చేసి చిన్న చిన్న వంటలుగా పెట్టారండి. స్మాల్వి. పొడి కూడా ఉంది, బెల్లంవి. చెరుకు రసం అయితే ఉడుకుతూ ఉందండి. మంట పెడతానే ఉంటారు. ఇది 100 లీటర్లు అంటండి. చెరుకు పాలు 100 లీటర్లు అంటారు. ఓహో, ఇప్పుడు ఇది క్లీనింగ్ కి మళ్ళీ వాడతారేమో. ఇది ఆ వంట దించేసాక అది హాట్ అవుతుందని చెప్పి అది తీసేసిన తర్వాత ఈ వాటర్ అయితే వేసి అదంతా క్లీన్ చేసేదానికి ఆ వాటర్ అయితే. ఇక్కడ ఆవిష్ చెట్లు, టమాటా చెట్లు, కొత్తిమీర, ఇంకా చాలా రకాలైతే పండిస్తున్నారండి. ఇక్కడ గుమ్మడి చెట్టు అక్కడ ఉంది. చాలా రకాలైతే పండిస్తున్నారు ఇక్కడ. అంటే అగ్రికల్చర్ అన్ని సంచుల కేసు అయితే ఎత్తుతున్నారండి. రెండో పాకం అయితే రెడీ అయిపోతుందని ఇది తీసి పక్కన పెట్టేస్తారు. అదైతే తయారు చేస్తారు. నెక్స్ట్ రెడీ అవుతుందని ఇవన్నీ చెక్క పెడుతున్నారండి. ఆవు పంచుతులు, ఆవు పేడ, బెల్లము, అదేదో పిండి కదా, వేపిండి
అదంతా మిక్సింగ్ చేసి బాయిలే వదిలి మళ్ళీ బాయిల్ నుంచి గన్నులు పెట్టి వాటర్ తీసుకొని అది బాగా పుష్టిగా తయారు. పశువులు కూడా చాలా అయితే చాలా ఉన్నాయండి. వినిగ్రాస్ ఇంకా వాటికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. పశువులు పాకం అయితే దగ్గర పడుతుందంట. 10-15 నిమిషాలు గరిటతో కలబెడతారు. తయారీ అయిపోయింది. అందరూ ఇంకా వచ్చి పట్టుకొని కుమ్మరిస్తారు. ఉంటాయండి. చూడండి 100 లీటర్లు ఎంత తక్కువైంది. అదంతా మరిగి 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 ఇది ఇలా తయారయ్యింది. చాలా కష్టమైతే చాలా మంది అయితే వర్క్ అయితే చేయాలి. వేడి చల్లారాక ఉండలైతే కట్టేస్తాం. చాలా టైం పడుతుంది ఇది వేడి చల్లారేదానికి. అక్కడ ఉండే పిల్లలంతా ఆడుకుంటున్నారు. మళ్ళీ లోడ్ అయితే వచ్చిందండి చెరుకుది. ఒక పక్క చేస్తూ ఉంటారు, ఒక పక్క వస్తూనే ఉంటాయండి చెరుకులు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు భలే ఉన్నాయి పెడతానండి. బాయ్ అండి. టెంకాయలు చిన్న చిన్న టెంకాయలు కూడా కాసినాయి.